హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనామికని బోర్లోకి పిలిపించి నువ్వు ఒక వ్యక్తిని చంపిందే కాకుండా ఒక అమాయకుడి మీద ఈ నిందను మోపి అతన్ని జైలుకు పంపించాలి అనుకున్నా. అందుకే నీకు 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించబోతున్నాము అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న అనామిక చాలా బాధపడుతూ భయపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న జడ్జి మాత్రం అవును, నువ్వు ఒక నేరస్తుడు చేయడం చాలా తప్పు అని చెప్పేసి ఆ జడ్జి నువ్వు నేరం చేశావు కాబట్టి నీకు 14 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నాము అని చెప్పేసి కోర్టు తీర్పు ఇస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అనామిక మాత్రం చాలా బాధపడుతూ జైలుకి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజుని మీరు నేరస్తులు అని చెప్పేసి కోర్టు ప్రకటిస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి అనామిక వచ్చి మీరు నాకు ఇలాంటి శిక్ష విధించారు కదా, నేను మళ్ళీ తిరిగి వచ్చి ఇంత అనుభవించేలా ఖచ్చితంగా చేస్తాను మీ అందరికీ అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఈ రాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలే ఇక వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంతలో అతని ఫ్యామిలీ వాళ్ళందరూ అయితే కలిసి ఇక అందరు హ్యాపీగా ఉన్నట్టయినా అనామిక జైలుకి వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి అనుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి రుద్రాని వచ్చి ఏమో మనకి ఏమి కష్టాలు ఏమి తక్కువ కాదు కదా, ఇంకా ఏ రూపంలో అయినా రావచ్చేమో, అది గుర్తుపెట్టుకోండి, సంతోషించడమే కాదు ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట విన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం మీ నోటి మాట మంచి మాటలే రావా